చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ బుక్ కానీ ఏ బుక్ చేసినా కానీ మెటీరియల్ చేసినప్పటికి కానీ సో ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ను ఒక 1 to 2 minutes అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసిన తర్వాత సొల్యూషన్ రాకపోతే వెనకాలన్న సొల్యూషన్ ఇమీడియట్గా మొత్తం కంప్లీట్ సొల్యూషన్ చూస్తారు. సో దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు, దానివల్ల మీ థింకింగ్ అనేది కిల్ అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ చూడకూడదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మీకు రాకపోతే దాన్ని హోల్డ్లో పెట్టండి, నెక్స్ట్ ప్రాబ్లంకి మూవ్ అయిపోండి. డోంట్ షో ఈగో ఆన్ ప్రాబ్లం మీద ఈగో అసలు చూపించకండి. ఎగ్జామ్లో అయితే అసలు చూపించొద్దు. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయకుండా ఒక 10 to 15 minutes ఫస్ట్ అటెంప్ట్ చేయండి ప్రాబ్లం. అది రాకపోతే దాన్ని హోల్డ్లో పెట్టి నెక్స్ట్ మూవ్ ఆన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, అలా సాల్వ్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక 2-3 hours తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి, అప్పుడు మళ్ళీ అటెంప్ట్ చేయండి. అయినప్పటికీ రాకపోతే నెక్స్ట్ డే అటెంప్ట్ చేయండి సేమ్ క్వశ్చన్, అప్పుడు ఐడియా క్లిక్ కావచ్చు. అప్పటికి రాకపోతే అప్పుడు ఏం చేయండి అంటే కంప్లీట్ సొల్యూషన్ చూడకుండా మీరు ఒక ఫస్ట్ సొల్యూషన్లో ఒక ఫస్ట్ లైన్ చదవండి. దానివల్ల మీకు ఏమన్నా ఆ హింట్ ఉపయోగపడుతుందో చూడండి. ఆ హింట్ ఉపయోగపడితే దాని నుండి మళ్ళీ ముందుకెళ్ళండి. అయినప్పటికీ రాకపోతే మీకు టీచర్ అవైలబుల్ ఉంటారు కాబట్టి మీరు టీచర్ను అడిగి దాని ఐడియా తీసుకోవచ్చు. అయినప్పటికీ రాకపోతే కంప్లీట్ సొల్యూషన్ మీరు టీచర్ దగ్గర నేర్చుకోవచ్చు, లేకపోతే బుక్లో ఉన్న సొల్యూషన్ మొత్తము చూడొచ్చు. చూసిన తర్వాత మీరు ఒకవేళ టీచర్ దగ్గర కంప్లీట్ సొల్యూషన్ నేర్చుకున్నా లేకపోతే బుక్లో సొల్యూషన్ చూసినా మీకు ఇంతకుముందు తెలియని ఒక కొత్త ఐడియా అనేది ఆ సొల్యూషన్లో ఉంటే మాత్రమే మీకు అది నెక్స్ట్ ఏదైనా కొత్త ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్